నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఛత్తీస్గఢ్ బీజాపూర్ సరిహద్దుల్లో మళ్లీ ఎన్కౌంటర్. ఎదురుకాల్పుల్లో మహిళా మావోయిస్టు మృతి. సూర్యాపేట జిల్లాలో రెండు వర్గాల మధ్య ఘర్షణ. 5గురికి గాయాలు. బైకులు, ఇళ్లలోని ఫర్నిచర్ ధ్వంసం. విజయవాడ హైదరాబాద్ హైవేపై తగ్గిన టోల్ రుసుములు నేటి అర్ధరాత్రి నుంచి 2026 మార్చి 31 వరకు అమలు. రేపటి నుంచి ఏప్రిల్ 3 వరకు రాష్ట్రానికి వర్ష సూచన. భూ ఉపరితలం వేడెక్కడంతో వానలు కురిసే అవకాశముందన్న ఐఎండీ. దేశవ్యాప్తంగా ఘనంగా రంజాన్ వేడుకలు. ముస్లింల జీవితాల్లో శాంతి, ఆనందం నింపాలన్న ప్రముఖులు. భూ ఉపరితలం వేడెక్కడం వల్ల రేపు రాత్రి నుంచి 3వ తేదీ వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. 4వ తేదీన వర్ష ప్రభావం తక్కువగానే ఉండే అవకాశం ఉందని తెలిపింది. వర్షాల కారణంగా 2, 3 తేదీల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 3 నుంచి 4 డిగ్రీలు తగ్గుతాయని నమోదవుతాయని వెల్లడించింది. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం కిష్టాపురంలో అధికార పార్టీకి చెందిన 2 వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. కొంతమంది ఓ ఇంటిపై దాడి చేసి 5 బైకులు, ఇంట్లో ఫర్నిచర్ సామాగ్రిని ధ్వంసం చేశారు. సీఎం సభకు కార్యకర్తలను తరలించే విషయంలో 2 యువకుల మధ్య జరిగిన గొడవే పెరిగి పెద్దదై 2 వర్గాల మధ్య ఘర్షణకు దారితీసినట్లు సమాచారం. పాత కక్షల కారణంగానే గొడవ జరిగినట్లు బాధితులు ఆరోపించారు. ఇంట్లో కిటికీలు, బీరువాలు ధ్వంసం చేసి విలువైన పత్రాలు, నగదు ఎత్తుకెళ్లారని వాపోయారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు గ్రామంలో పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఈద్ ఉల్ ఫితర్ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ పౌరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో శాంతి, పురోగతి, ఆనందాన్ని తీసుకురావాలని ఆకాంక్షించారు. రంజాన్ పండుగ సోదరభావం, సహకారం, కరుణా స్ఫూర్తిని బలపరుస్తుందని ద్రౌపది ముర్ము అన్నారు. భారత్ సహా విదేశాల్లోని భారతీయులందరికీ, ముఖ్యంగా ముస్లిం సోదర సోదరీమణులకు శుభాకాంక్షలని తెలిపారు. ఈ పండుగ సమాజంలో ఆశ, సామరస్యం, దయా స్ఫూర్తిని పెంపొందించాలని ఆకాంక్షిస్తూ ప్రధాని ఎక్స్లో పోస్టు చేశారు. ప్రజలు అన్ని ప్రయత్నాలలో ఆనందం, విజయం కలగాలన్న మోదీ ఈద్ ముబారక్ అంటూ రాసుకొచ్చారు. ఈద్ సామాజిక ఐక్యతను బలోపేతం చేస్తుందని, సోదర స్ఫూర్తిని పెంపొందిస్తుందని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, బంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. రంజాన్ పండుగ లౌకికవాదానికి, మత సామరస్యానికి ప్రతీకగా నడుస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ఆయన ఈ పండుగను తమ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో సంతోషంగా జరుపుకోవాలని అన్నారు. పవిత్ర గ్రంథం ఖురాన్ ఉద్భవించిన రంజాన్ మాసంలో ముస్లింలు అనుసరించే కఠోర ఉపవాస దీక్షలు, క్రమశిక్షణతో నిర్వహించే ప్రార్థనలు, జకాత్, ఫిత్రా పేరుతో పేదలకు చేసే దాన ధర్మాలు మానవాళికి ఆదర్శంగా నిలుస్తాయన్నారు. గంగా, జమున, తెహజీబ్కు తెలంగాణ ప్రతీక అన్న ఆయన ముస్లిం మైనార్టీల అభ్యున్నతికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా కలిసిమెలిసి సుఖ సంతోషాలతో జీవించేలా అల్లా దువా ఉండాలని సీఎం ఆకాంక్షించారు. ఇస్లాం మతస్థుల పవిత్ర మాసం రంజాన్ పర్వదినాల ముగింపు ఈద్ ఉల్ ఫితర్ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. భక్తి శ్రద్ధలతో కూడిన ఉపవాస దీక్షలు, దైవ ప్రార్థనలతో ప్రశాంతమైన చిత్తంతో రంజాన్ మాసాన్ని పవిత్రంగా జరుపుకోవడం ద్వారా సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వ భావనలు పరిఢవిల్లుతాయని ఆయన అన్నారు. భిన్న మతాల సంప్రదాయాలతో కూడిన జీవన విధానం గంగా, జమున, తెహజీబ్కు తెలంగాణ నేల నిలయమని పేర్కొన్నారు. తెలంగాణ సాధన కోసం సాగిన మలిదశ ఉద్యమ కాలం నుంచి స్వరాష్ట్రంలో సాగిన 10 ఏళ్ల ప్రగతి పాలన వరకు ముస్లిం మైనార్టీలను తాము ప్రధాన భాగస్వాములను చేశామని కేసీఆర్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా రంజాన్ పర్వదిన వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. హైదరాబాద్లోని మీరాలం ఈద్గా, మక్కా మసీదుల్లో ముస్లింలు భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు నిర్వహించారు. రంజాన్ పండుగ రద్దీ దృష్ట్యా నగరంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రాంగోపాల్పేటలోని జామియా మసీదులో ముస్లింల ప్రత్యేక ప్రార్థనల్లో సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో నాచారం ఎర్రకుంట మసీదు వద్ద ముస్లింలకు మజ్జిగ, వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు. హనుమకొండ, జగిత్యాల జిల్లాల్లోనూ ముస్లింలు ఆనందోత్సాహాల మధ్య రంజాన్ పండుగ జరుపుకుంటున్నారు.
ఆదిలాబాద్లోని ఈద్గా మైదానంలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం పరస్పరం ఆలింగనం చేసుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ముస్లింలు పెద్ద ఎత్తున ప్రార్థనలు చేశారు. రంజాన్ పండుగ దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. సిఐడి అదనపు డీజీ పర్యవేక్షణలో దర్యాప్తునకు సిట్ ఏర్పాటు చేశారు. ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేస్తూ డీజీపీ జితేందర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ బృందంలో ఐజీ రమేష్, ఎస్పీలు సింధు శర్మ, వెంకటలక్ష్మి, అదనపు ఎస్పీ చంద్రకాంత్, డీఎస్పీ శంకర్ ఉన్నారు. ఇప్పటికే బెట్టింగ్ యాప్స్పై 2 కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ పంజాగుట్టతో పాటు సైబరాబాద్, మియాపూర్లో కేసులు నమోదయ్యాయి. 2 కేసులను కూడా సిట్కు బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. 90 రోజుల్లో పూర్తిస్థాయి నివేదిక అందించాలని సిట్కు డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనాలకు టోల్ రుసుములు తగ్గిస్తూ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ నిర్ణయం తీసుకుంది. తగ్గిన టోల్ రుసుములు ఇవాళ్టి నుంచి అమలులోకి రానున్నాయి. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై తెలంగాణలో చౌటుప్పల్ మండలం పంతంగి, కేతేపల్లి మండలం కోర్లపహాడ్, ఏపీలో చిల్లకల్లు వద్ద టోల్ ప్లాజాలు ఉన్నాయి. అత్యధికంగా పంతంగి టోల్ ప్లాజా వద్ద కార్లు, జీపులు, వ్యాన్లకు ఒకవైపు ప్రయాణానికి 15 రూపాయలు, ఇరువైపులా కలిపి 30 రూపాయల వరకు తగ్గించారు. తేలికపాటి వాణిజ్య వాహనాలు ఒకవైపు ప్రయాణానికి 25, ఇరువైపులా కలిపి 40 వరకు తగ్గించారు. బస్సు, ట్రక్కులకు ఒకవైపు ప్రయాణానికి 50, ఇరువైపులా కలిపి 75 వరకు తగ్గించారు. చిల్లకల్లు టోల్ ప్లాజా వద్ద అన్ని వాహనాలకు కలిపి ఒకవైపునకు 5, ఇరువైపులా కలిపి 10 రూపాయల చొప్పున మాత్రమే తగ్గించారు. 24 గంటలలోపు తిరుగు ప్రయాణం చేస్తే అన్ని రకాల వాహనాలకు టోల్ రుసుములో 25% మినహాయింపు లభిస్తుంది. 2026 మార్చి 31 వరకు తగిన టోల్ ధరలు అమలులో ఉండనున్నాయి. రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. 4గురిని కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 2వ తేదీలోపు మంత్రివర్గంలోకి తీసుకోనున్న నాయకుల పేర్లను ఏఐసీసీ ప్రకటించి 3వ తేదీన ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు సమాచారం ఇచ్చినట్లు అధికార యంత్రాంగం అంచనా వేస్తోంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మంత్రివర్గ విస్తరణ త్వరలో జరగనుంది. ఇప్పటికే కసరత్తు పూర్తి చేసిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏప్రిల్ 2న మంత్రివర్గంలోకి తీసుకునే వారి పేర్లను వెల్లడించే అవకాశం ఉంది. ఏఐసీసీ నుంచి ఆమోదం లభించడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిసి కేబినెట్ విస్తరణ గురించి చర్చించినట్టు సమాచారం. గవర్నర్ కు ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన సీఎం రాష్ట్ర రాజకీయాలు, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించినట్టు సమాచారం. ఇదే సమయంలో మంత్రివర్గ విస్తరణపై కూడా వారి మధ్య చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. ఏప్రిల్ 3వ తేదీన 4 మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని గవర్నర్కు సీఎం సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. మంత్రివర్గంలో రెడ్డి వర్గానికి చెందిన 2కి, ఒక బీసీ, ఒక ఎస్సీకి చోటు దక్కుతుందని పీసీసీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రాష్ట్ర నాయకత్వం నుంచి సమాచారంతో పాటు కోర్ కమిటీ సభ్యుల నుంచి అభిప్రాయాలు తీసుకున్న తరువాత ఏఐసీసీకి కొందరు నాయకులపై కొన్ని ఫిర్యాదులు అందడంతో వాటిపై ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. ఆలస్యం అయ్యే కొద్దీ పోటీ పెరగడంతో పాటు ఊహాగానాలతో పార్టీ అధిష్టానంతో ఒత్తిడి కూడా పెరుగుతుందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అందువల్ల త్వరగా మంత్రివర్గ విస్తరణ పూర్తి చేయాలని యోచిస్తోంది. 2 రెడ్లకు అవకాశం ఇస్తే సుదర్శన్ రెడ్డితో పాటు మరో రెడ్డి ఎవరా అని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అధిష్టానం ఇచ్చిన హామీ అమలు జరపాలన్న యోచనతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని మంత్రి మండలిలోకి తీసుకుంటారని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన గడ్డం వివేక్, బీసీ సామాజిక వర్గానికి చెందిన శ్రీహరి ముదిరాజులకు మంత్రి మండలిలోకి తీసుకునే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మంత్రివర్గంలో చోటు దక్కని మిగిలిన సీనియర్ నాయకులకు ఇతర పదవులతో సర్దుబాటు చేసే యోచనలో ఢిల్లీలోనే కసరత్తు జరిగినట్టు తెలుస్తోంది. ఛత్తీస్గఢ్లోని బస్తర్ రీజియన్లో మావోయిస్టులకు భద్రతా బలగాలకు మధ్య మరోసారి ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో ఓ మహిళా నక్సలైట్ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. దంతేవాడ, బీజాపూర్ జిల్లాల సరిహద్దు ప్రాంతంలో ఉదయం 9 గంటలకు కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు తారసపడినట్లు పేర్కొన్నారు. కాల్పులు జరిగిన అనంతరం తనిఖీ నిర్వహించగా ఇప్పటివరకు ఒక మహిళ మృతదేహం సహా పలు ఆయుధాలు లభ్యమయ్యాయని దంతేవాడ ఎస్పీ తెలిపారు. అక్కడ మరికొందరు నక్సలైట్లు ఉంటారన్న అనుమానంతో సెర్చ్ ఆపరేషన్ ముమ్మరం చేసినట్లు వివరించారు.
లక్షలు పోసి ఇంటి స్థలాలు కొనుగోలు చేస్తే వాటిని క్రమబద్ధీకరించేందుకు కోట్లలో ఫీజులు చెల్లించాలంటూ ఆన్లైన్లో చూపిస్తున్న ఎల్ఆర్ఎస్ రుసుములో యజమానులను హడలెత్తిస్తున్నాయి. ఎల్ఆర్ఎస్ నోటీసులు అందుకుని పురపాలికలకు పరుగులు పెడుతున్న ప్రజలకు సాంకేతిక లోపంతోనే ఇలా జరిగిందంటూ అధికారులు సమాధానమిస్తున్నారు. చివరకు చెల్లించాల్సిన రుసుమును అధికారులు సరిచేసి మళ్లీ ఫీజు నిర్ణయిస్తున్నారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల పురపాలిక సర్వే నంబర్ 108లో కిష్టారెడ్డి నగర్కు చెందిన 337 గజాల ఇంటి స్థలాన్ని క్రమబద్దీకరించేందుకు 27 కోట్ల ఫీజును అధికారులు నిర్ణయించారు. కంగుతిన్న లబ్ధిదారు విషయాన్ని పురపాలిక అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. నారాయణపేట జిల్లా మక్తల్ పురపాలికలో 440 గజాల ఇంటి స్థలాన్ని క్రమబద్దీకరించేందుకు ఎల్ఆర్ఎస్ ఫీజును ఆన్లైన్లో చెక్ చేసుకున్న విశ్రాంత ఉద్యోగికి 14,92 లక్షలు చెల్లించాలని రావడంతో కంగుతిన్నాడు. నారాయణపేటకు చెందిన ఓ ఉపాధ్యాయుడు 120 గజాల ఇంటి స్థలాన్ని కొనుగోలు చెయ్యగా ఎల్ఆర్ఎస్ ఫీజు 1,16 లక్షలు చూపింది. వనపర్తి జిల్లాలో 150 గజాల ఇంటి స్థలానికి ఫీజు చెల్లించాలని చూస్తే ఆన్లైన్లో 6 కోట్లు చూపడంతో బిత్తరపోయాడు. ఇలా వరుస ఘటనలతో ప్రజలు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. లక్షలు పెట్టి ఇంటి స్థలాలను కొనుగోలు చేస్తే ఎల్ఆర్ఎస్ ఫీజులు మాత్రం కోట్లలో రావడమేమిటని వాపోతున్నారు. ఈ క్రమంలో ఎల్ఆర్ఎస్ ఒకేసారి పెద్ద మొత్తంలో రావడం అనేది చాలా అసంభవము. మరి ఈ విధంగా రాయడం వల్ల బీపీ పేషెంట్లు కానీ గుండెపోటు వంటి ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం దాన్ని వెంటనే ఇలాంటి ఏవైనా తప్పులు ఉంటే సరి చేసుకుంటే ప్రజల ఆందోళనకు గురి కాకుండా ఉంటారని చెప్పి ప్రభుత్వానికి నా తరఫున అందజేస్తున్నాను. 2012లో వల్లంపల్లి శివారు లోపల 120 గజాల స్థలాన్ని నేను 30,000 రూపాయలు కొన్నాను. ఎల్ఆర్ఎస్ స్కీమ్ కింద ఆ అమౌంట్ కడదామని చెప్పేసి నేను ఆన్లైన్లో ఓన్లీ ఎల్ఆర్ఎస్ మాత్రమే కట్టడం కొరకు ఓపెన్ చేసి అందులో 1,885 రూపాయల ఫీజు కట్టిన తర్వాత రిసిప్ట్ చూస్తే ఇంకా 1,16,92,000 రూపాయలు కట్టమని అందులో ఉంది. ఆ విషయం అడుగుతానంటే సరి చూస్తామని అన్నారు, కానీ ఇంతవరకు అయితేనంటే అందులో ఆన్లైన్లో మళ్ళీ అంతే చూపిస్తుంది. అది నాటుపీడని వచ్చింది. కాబట్టి దాన్ని సరిచేయాలని నేను మనవి చేస్తున్నాను. కోట్లలో వచ్చిన రుసుములను పురపాలిక అధికారుల దృష్టికి తీసుకువస్తే వాటిని సరిచేస్తున్నారు. మార్కెట్ విలువ ఎంట్రీలో జరిగిన పొరపాట్ల కారణంగా ఫీజులు కోట్లలో చూపుతున్నాయని చెబుతున్నారు. ఎల్ఆర్ఎస్ లో దొర్లిన తప్పులను సరిచేసుకోవడానికి ఇప్పుడు ఆప్షన్లు ఇచ్చారని, ఎలాంటి పొరపాట్లు దొర్లినా నేరుగా మున్సిపాలిటీ అధికారులను సంప్రదించవచ్చని కమిషనర్లు చెబుతున్నారు. ఏమైనా ఎక్కువ వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళు వచ్చి మా ఆఫీస్కు కనెక్ట్ అయినా పర్లేదు, నాకు వాట్సాప్ నెంబర్లో వాళ్ళ డీటెయిల్ పెట్టినా పర్లేదు, అవి సరి చేసి యాక్చువల్ ఎంత ఉంటుందో అంత సరి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఆన్లైన్లో కూడా అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకి ఎడిట్ ఆప్షన్ మొత్తం టోటల్ ఉంది. రిజిస్ట్రేషన్ వాల్యూస్ చేసుకోవచ్చు, ఆ ఫోన్ మొబైల్ నెంబర్ మార్చుకోవచ్చు, సర్వే నెంబర్లో ఏమైనా తప్పు పడ్డా మార్చుకోవచ్చు, ఎక్స్టెంట్ కూడా ఏమైనా తప్పులు ఉన్నా మార్చుకోవడానికి మనకు అవకాశం ఉంది. కనుక ప్రజలు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎవరు భయభ్రాంతులకు గురి కావద్దని మున్సిపల్ తరఫు నుంచి నేను అందరినీ ప్రజలను కోరుతున్నాను. జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో మనకి 2 days బ్యాక్ ఒక సర్వే నెంబర్ సంబంధించి ప్లాట్ నెంబర్ 108 సర్వే నెంబర్లో ఒక ప్లాట్కి సంబంధించి ఎల్ఆర్ఎస్ అమౌంట్ 20 crores అబోవ్ వచ్చింది. ప్రధాన సమస్య ఆ విధంగా రావడానికి కారణం ఏంటంటే మార్కెట్ వాల్యూ తప్పుగా ఎంటర్ చేయడం జరిగింది. టెక్నికల్ గా వాళ్ళు మనకి ఆఫీస్ సంప్రదించడం జరిగింది. అటు సమస్యను క్లియర్ కూడా చేయడం జరిగింది. క్లియర్ చేసిన తర్వాత వాళ్ళకి 30,000 చిల్లర. వాళ్ళకు వచ్చిన సమస్య ప్రధానం మార్కెట్ వాల్యూ రాంగ్ ఎంటర్ చేయడం వల్లనే వచ్చింది. కాబట్టి అది మనకి L2 లెవెల్లో TPS లెవెల్లో రెక్టిఫై చేసుకునే ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్స్ ఉండడం వల్ల వాళ్ళు ఆఫీస్ సంప్రదించడం అంటే క్లియర్ చేయడం జరిగింది. అధిక రుసుముల కారణంగానే ఎక్కువ మంది ప్రజలు ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించేందుకు ఆసక్తి చూపడం లేదు. 25% రాయితీ ఇచ్చినా ప్రక్రియ మందకొడిగానే సాగుతోంది. క్రమబద్దీకరణను ముందుకొచ్చిన మరికొందరికి సాంకేతిక లోపాలు, పొరపాట్లు నిరాశకు గురిచేస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లిలోని శ్రీ రాజరాజేశ్వరి దేవాలయంలో గుప్త నిధుల కోసం దుండగులు తవ్వకాలు జరిపారు. గర్భగుడిలోని గోడలకు డ్రిల్లింగ్తో రంధ్రాలు చేశారు. ఆలయ అర్చకుడు రోజు మాదిరిగానే రాత్రి స్వామివారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించి ఆలయానికి తాళాలు వేసి ఇంటికి వెళ్లినట్టు తెలిపారు. మరుసటి రోజు దేవాలయానికి వచ్చి చూడగా ఆలయంలో దుండగులు గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపినట్లు గమనించినట్లు తెలిపారు. వెంటనే గ్రామస్తులకు, పోలీసులకు సమాచారం తెలియజేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కాకతీయులు నిర్మించిన ఈ దేవాలయంలో గతంలోనూ దొంగలు పలుమార్లు తవ్వకాలు జరిపారని గ్రామస్తులు తెలిపారు. రాజరాజేశ్వర స్వామి ఒక దేవాలయం, ఎంతో కాకతీయులు నిర్మించినటువంటి దేవాలయం ఇది. ఈ యొక్క దేవాలయంలో ఇంతకుముందు కూడా గంటలు దొంగతనం చేయడం, అలాగే గర్భగుడి తాళాలు పలగొట్టడం ఇలాంటివి జరిగినవి. ఇప్పుడు ఇంకా గర్భగుడి గోడలకి డ్రిల్లింగ్ మిషన్ తోటి హోల్స్ పెట్టి
ఆ యొక్క గుడిని ధ్వంసం చేయాలని చెప్తున్నారు. ఈ యొక్క గుడికి సెక్యూరిటీ అనేది ఏం లేదు, సీసీ కెమెరాలు కానీ దీన్ని పట్టించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. హిమాచల్ ప్రదేశ్లో కొండ చర్యలు చెట్లు విరిగి వాహనాలపై పడడంతో 6 ప్రాణాలు కోల్పోయారు. కులు సమీపంలో ఉన్న పర్యాటక ప్రాంతంలో ఆదివారం సాయంత్రం బలమైన గాలులు వీచాయి. అదే సమయంలో అటు నుంచి వెళుతున్న వాహనాలపై చెట్లు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో 6 మృతి చెందారు, పలువురికి గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. శిథిలాల కింద కొందరు స్థానికులు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. వారిని కాపాడేందుకు రెస్క్యూ బృందం సహాయక చర్యలు చేపట్టింది. మృతుల వివరాలపై ఇంకా స్పష్టత లేదని పోలీసులు పేర్కొన్నారు. వీరిని పర్యాటకులుగా గుర్తించినట్లు తెలిపారు. అలంపూర్లోని శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలోని అమ్మవారికి కొంతమంది భక్తులు బంగారు కిరీటం విరాళంగా ఇచ్చారు. బెంగళూరుకు చెందిన తమ్మినేని శ్రీనివాసులు హైదరాబాద్, బెంగళూరులలో సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తున్న వారి మిత్రులతో కలిసి 1 కిలో 567 గ్రాముల 947 మిల్లీగ్రాముల బరువు గల బంగారు కిరీటాన్ని తయారు చేయించి అమ్మవారికి సమర్పించారు. దీని విలువ 1,60,10,501 రూపాయలు అని తెలిపారు. కిరీటాన్ని తీసుకొచ్చిన భక్తులకు ఆలయ పూజారులు మేళ తాళాలతో స్వాగతం పలికారు. బాలబ్రహ్మేశ్వర ఆలయంలో ముందుగా గణపతి పూజ, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఈవో పురేందర్, ఆలయాల చైర్మన్ నాగేశ్వర్ రెడ్డి ధర్మకర్తల సమక్షంలో అమ్మవారి తలపై కిరీటాన్ని ధరింపజేశారు. ప్రాచీన భారతదేశ చరిత్రలో మీకేదైనా నాణెం గుర్తుందా? ఛత్రపతి శివాజీ వినియోగించిన నాణెం మీకు తెలుసా? అక్బర్ కాలంలో చలామణిలో ఉన్న నాణేలు ఎలా ఉంటాయి? అలాంటి నాణేల గురించి తెలుసుకోవాలంటే ఈ కథనం చూడాల్సిందే. ప్రాచీన భారతదేశ చరిత్రకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. సామాజిక, ఆర్థిక, రాజకీయ వారసత్వము ఉంది. అందులో నాణేలు ముఖ్య పాత్ర పోషించాయి. శతాబ్దాల చరిత్ర కలిగిన అలాంటి అరుదైన నాణేలతో ప్రదర్శన ఆదిలాబాద్ కళాశ్రమంలో నవలా రచయిత మురళీధర్ నేతృత్వంలో కన్నుల పండుగగా సాగింది. క్రీస్తుపూర్వం 600 ఏళ్ల కిందటి అప్పటి రాజులు వినియోగించిన నాణేలు మొదలుకొని క్రీస్తు శకంలోని రాజుల ఏలుబడిలో చలామణిలో ఉన్న నాణేలతో ఏర్పాటు చేసిన ప్రదర్శన సందర్శకులను ఆకట్టుకుంది. జపాన్లో 1850 కాలంలో వాడుకలో ఉన్న నాణెంతో పాటు 1754-59 మధ్యకాలంలో పాలించిన రెండో అజీద్ ఉద్దీన్ అలంగరి ఏలుబడిలోని 11.8 గ్రాముల బంగారు నాణెం ఔరా అనిపించింది. ప్రదర్శనలో ఉంచిన 130 రకాల వెండి, ఇత్తడి, రాగి, బంగారు నాణేలకు శాస్త్రీయమైన ఆధారాలున్నాయని సేకరణకర్త మురళీధర్ వివరించారు. ఈ అరుదైన నాణేల ఘట్టాన్ని ప్రదర్శనలో ఉంచారంటూ పలువురు సాహిత్యకారులు మురళీధర్ను అభినందించారు. క్రీస్తుపూర్వం 600 నుంచి 400 సంవత్సరాల నుండి 1వ శతాబ్దము, 2వ శతాబ్దము, 3వ శతాబ్దము, 5-6 శతాబ్దాలు, 10వ శతాబ్దము, ఇట్లా ఒక క్రొనాలజికల్ ఆర్డర్లో 1800 సంవత్సరాల వరకు ఇప్పుడు కాయిన్స్ నేను ప్రదర్శిస్తున్నాను. ఆదిలాబాద్ రూలర్ అయిన బహమనీ సుల్తాన్ల నాణేలే ఆదిలాబాద్లో విపరీతంగా చలామణిలో ఉండేవి. అయితే ఇది 3 రాజ్యాల కలయిక ప్రాంతం కాబట్టి ఇటు మరాఠా పీష్వాలు, ఇటుపక్క అసఫ్జాయిలు, ఇటుపక్క బహమనీలు, ఇటుపక్క గోండు రాజులు, ఇందరి యొక్క కూడలి ప్రాంతం ఇది. ఆదిలాబాద్ ప్రాంతం ఈ కూడలి ప్రాంతం కాబట్టి, ఇన్ని రాజ్యాల కలయిక కాబట్టి ఇన్ని రకాల నాణ్యాలు కేవలం ఇక్కడనే లభిస్తున్నాయి. రాజుల కాలంలో వాడినటువంటి ఇక్కడ ప్రదర్శనలో ఉంచారు. క్రీస్తు పూర్వమి కూడా ఇందులో పెట్టడం జరిగింది. నిజంగా అప్పుడు చేతితో ఇంత నైపుణ్యంగా తయారు చేసి వాడుకలకు తీసుకురావడం ఒక ఆసక్తికరమైన విషయం. అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలలో ఎట్లా మార్పు చెందినో వీటిని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. చరిత్ర తెలుసుకోవాలంటే వీటిని స్టడీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జాషువా గారు ఫిరదౌసి అని ఒక కావ్యం రాసిండ్రు. ఈ ఫిరదౌసి ఎవరంటే ఫారసీలో మహాకవి, గజనీ మొహమ్మద్ ఆస్థాన కవి. అయితే గజనీ మొహమ్మద్ ఒకరోజు అతన్ని ఆహ్వానించి మా వంశ చరిత్ర రాయమన్నారు. ఒక్కొక్క పద్యానికి ఒక్కొక్క బంగారు నాణ్యం ఇస్తానన్నారు. అతడు పాపం కష్టపడి 30,000 పద్యాలు రాస్తాడు. 30,000 బంగారు నాణ్యాలు ఇవ్వవలసింది వెండి నాణ్యాలు ఇస్తాడు. ఇక అప్పుడు అతడు చాలా బాధపడతాడు. అట్లా వచ్చిన బంగారు నాణ్యాలు ఇప్పుడు సార్ ఒకటి చూపెట్టిండు. చరిత్రకు సాక్షిభూతంగా నిలిచేది రచనలతో నిక్షిప్తమై ఉండే గ్రంథం. పాశ్చాత్యానికైనా ఆధునికతకైనా వారధిగా నిలిచేది నాణ్యం. కీలకమైన నేటి తరుణంలో ఈ నాణ్యాల ప్రదర్శన
చరిత్రకారులకు ఉపయోగపడుతుంది, రాబోయే తరాలకు వాస్తవాన్ని వెల్లడిస్తుంది. కెమెరామెన్ కిరణ్తో మణికేశ్వర్, ఈటీవీ న్యూస్, ఆదిలాబాద్. బంగారం తర్వాత అంత విలువ ఉన్నది ఇత్తడికే. అలాంటి ఇత్తడి వస్తువులకు ప్రసిద్ధి నల్గొండ జిల్లా చండూరు. అక్కడ తయారైన ఇత్తడి వస్తువులకు ఒకప్పుడు విపరీతమైన డిమాండ్ ఉండేది. దేశ విదేశాలకు గృహోపకరణాలు, పాత్రలను తయారు చేసి ఎగుమతి చేసేవారు. ప్రస్తుతం ఆధునిక సాంకేతికత పోటీ ఇస్తుండటంతో ఇత్తడి వస్తువుల డిమాండ్ తగ్గింది. ఫలితంగా ఒకప్పుడు వైభవం పొందిన కంచరి వృత్తి క్రమంగా కనుమరుగవుతోంది. నల్గొండ జిల్లా చండూరులో ఒకప్పుడు ఏ ఇంట్లో చూసినా ఇంటింటా ఇత్తడి పాత్రలే ఉండేవి. అంతటి ప్రాధాన్యమున్న ఇత్తడికి దశాబ్దాలు గడిచిన కొద్దీ వినియోగం తగ్గుతుంది. ప్లాస్టిక్, స్టీల్, పింగాణి పాత్రల రంగప్రవేశంతో క్రమక్రమంగా ఇత్తడి ఉనికి కోల్పోవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాకతీయుల కాలంలో శిల్పాలు, నిజాం కాలంలో దర్బార్లోని సింహాసనాలు, గృహోపకరణాలు, అలంకరణ వస్తువులు ఈ ఇత్తడితో చేసినవే. ఇత్తడి, రాగి చెంబులు, దశావతారాలు, బిందెలు, జంగాలాలు, తాంబాలాలు, పెళ్లిల్లో వాడే వస్తువులు తయారు చేసేవారు. అలాగే ఆలయానికి సంబంధించిన వస్తువులు, మకర తోరణాలు, ధ్వజస్తంభానికి సంబంధించిన వస్తువులు, అవార్డులు, పూల కుండీలు, దీపపు కుందులు, ఇలా ఎన్నో పాత్రలను తయారు చేస్తున్నారు ఇక్కడి కళాకారులు. ఒకప్పుడు 200 కుటుంబాల వరకు ఈ వృత్తిలో ఉండగా ఇప్పుడు కేవలం 10 కుటుంబాలు కష్టనష్టాలను ఎదుర్కొని ముందుకు సాగుతున్నాయి. మారిన కాలంలో ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వాడకానికి అలవాటు పడ్డారు. దీంతో ఇత్తడి, రాగి లాంటి వాటికి డిమాండ్ తగ్గిందని, ఇవే నమ్ముకొని జీవిస్తున్న కుటుంబాలకు ఆదాయం తగ్గిందని కళాకారులు చెబుతున్నారు. చేతిలో ఎంత నైపుణ్యమున్నా కడుపు నిండని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇత్తడి పనికి ఆ గుర్తింపు అనేది లేకుండా పోయింది. ఈ రోజులు ఇక్కడ చాలా వరకు అన్ని రకాల ఐటమ్స్ తయారవుతాయి. దగ్గర 200 కుటుంబాలు మేము అందరం ఇత్తడి పని మీద ఆధారపడి చేసేటోళ్ళే మా తాతల కాలం నుంచి కూడా. అసలు మెయిన్గా ఏంటంటే స్టీలు, ప్లాస్టిక్ ఇవన్నీ లైట్ వెయిట్లో రావడం, చీప్ అండ్ బేస్ట్లో రావడం వల్ల ఈ ఇత్తడి అనేది వాడకం తగ్గిపోయింది. ఈ కవులను, కళాకారులను ఏ విధంగా అయితే గుర్తించి వాళ్లకు సన్మానం చేసి వాళ్ళ బతుకుదేవుల గురించి ఏ విధంగా అయితే పాటుపడుతుందో అదేవిధంగా ఈ ఇత్తడి కార్మికులను కూడా గుర్తించి ఇత్తడి కార్మికుల కొరకు పెట్టుబడి పెట్టి చేసి వెనుకటి వాతావరణం తీసుకొచ్చే విధంగా ప్రభుత్వం పట్టించుకొని చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. మేము చేసిన కూలి మాకు గిట్టుబాటు ఎత్తలేదు. మేము చేసేది 1, 2, 3 బిందెల కంటే ఎక్కువ చేయలేము. ఆ 2, 3 బిందెలకు కూడా మేము బయట పోయి మారిస్తే వాళ్ళు ఎంతసేపు ఉన్నా అదే కూలి ఇస్తాం. మేము లేకపోతే అంతకంటే ఎక్కువ తీసుకోము. మేము మాకేమనంటే మా కంపెనీలు ఉన్నాయి, ఆ కంపెనీలకే మేము పోతాం, అదే ధర మేము తీసుకుంటాం అని ఒకటే మాట మాట్లాడుతున్నారు. కానీ మాకు కూలి ఎక్కువ ఇస్తానే సంగతి ఎవరు చెప్తలేరు. చాలా బాధపడుతున్నాం ఈ పని చేసి. మాకు ఇంకో పని గతి లేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి రైతు బంధు ఉంది, మా కంచనానికి ఏ బంధు లేదు, అన్ని బంధులే ఉన్నాయి మాకు. మేము ఇది కంచెర పని పట్టుకొని గత 30 ఏళ్ల సంది నడుపుకుంటూ పోతుంటే ఇంతవరకు నడిచింది. ఇప్పుడు ఉన్న వాళ్ళకు కూడా అలా కరెక్ట్గా పని లేక అదే పని మీద ఉన్నోళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ గవర్నమెంట్ మమ్మల్ని గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని మాకేదో సహకరించాలని మా కోరిక. నెక్స్ట్ సబ్సిడీ లాగా లోను గవర్నమెంట్ మాకు ఏదన్నా ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మాకు సహకరించాలని కోరుతున్నాను నేను. కంచెర వృత్తి క్రమంగా బలపడాలంటే ప్రభుత్వం తమకు రుణాలు మంజూరు చేయడంతో పాటు ప్రోత్సాహక పథకాలు అందించి చేయూతనివ్వాలని కోరుతున్నారు.
తాజా అంశాన్ని చూస్తున్నాం. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై టోల్ ఛార్జీలను పెంచారు. రేపటి నుంచి పెరిగిన ఓఆర్ఆర్ టోల్ ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ నుండి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి, హైదరాబాద్ ఓఆర్ఆర్ టోల్ ఛార్జీలు ఏ మేరకు పెరిగాయి? హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ సంబంధించిన టోల్ ఛార్జీలను నామమాత్రంగా పెంచుతూ ఐఆర్బీ ఇన్ఫ్రా లిమిటెడ్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. మొత్తం 158 కిలోమీటర్లకు గాను 8 లైన్ల యాక్సెస్ కంట్రోల్ ఎక్స్ప్రెస్ మార్గానికి సంబంధించి ఏడాది 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఔటర్ టోల్ ఛార్జీలు పెంచుతున్నట్లుగా ఐఆర్బీ వెల్లడించడం జరిగింది. అయితే వివిధ రకాల వాహనాలకు సంబంధించి 6 కేటగిరీలుగా విభజించి ఛార్జీలను నిర్ణయించడం జరిగింది. కారు, జీబు, వ్యాన్, లైట్ వెహికల్స్ సంబంధించి ప్రతి కిలోమీటర్కు 10 పైసలు పెంచగా, మినీ బస్సు, లైట్ వెహికల్ వాహనాలతో ప్రతి కిలోమీటర్కు 20 పైసలు పెంచారు. అదేవిధంగా భారీ సైజు వాహనాలకు సంబంధించి మాత్రం కిలోమీటర్కు 70 పైసలు పెంచుతున్నట్లుగా ఐఆర్బీ వెల్లడించడం జరిగింది. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ రోజుతో గడువు ముగియడంతో రేపటి నుంచి కొత్త ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి ఈ ఛార్జీలన్నీ కూడా రేపటి నుంచి అమల్లోకి రానున్నట్లుగా ఐఆర్బీ వెల్లడించడం జరిగింది. అయితే హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ కి సంబంధించి హెచ్ఎండి పరిధిలో ఉన్నటువంటి హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ లో ఓఆర్ఆర్ ను ఐఆర్బీ సంస్థ గత 30 ఏళ్లుగా లీజు తీసుకోవడం జరిగింది. నిబంధనల మేరకు ఏటా 5% వరకు టోల్ ఛార్జీలు పెంచుకునే వెసులుబాటు ఈ సంస్థకు కల్పించడంతో అందులో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి స్వల్పంగా ఈ టోల్ రేట్లను పెంచుతూ ఐఆర్బీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కొత్త పెంచినటువంటి ఛార్జీలతో పాటు దీనికి సంబంధించి నెలవారీ కావచ్చు, రోజువారీగా వాహనాలు వెళ్ళేటువంటి కాబట్టి పాసులు కూడా జారీ చేస్తుంది. దానికి సంబంధించినటువంటి వివరాలను కూడా ఎప్పటికప్పుడు హెచ్ఎండిఏ వెబ్సైట్ లో అందుబాటులో ఉంచినట్లుగా కూడా ఐఆర్బీ సూచించింది. దీనికి సంబంధించి ఈ వివరాలన్నీ కూడా ఏదైతే టోల్ రోడ్ మీద ఓఆర్ఆర్ మీద ప్రయాణించేటువంటి వాహనదారులు గమనించాల్సిందిగా కూడా సూచించింది. ధన్యవాదాలు సతీష్.